ఏంటి నో చెప్పకూడదు. ఎంత మైనస్ అంటే నాకు కూడా కొంతమంది నో చెప్పినప్పుడు చాలా పెద్ద ఫీల్ అయిపోయాను, క్విట్ అయిపోదాం అనుకున్నాను ప్రామిస్ గా. నాకు ముఖ్యంగా నేను ప్రీవియస్ గా చేసి పని చేసిన వాళ్ళు పరిచయస్తులు ఉంటారు. నేను పెద్ద ఎగ్జైట్ అయిపోయి నా ప్రీవియస్ గా ఎవరైతే ఉన్నారో అనంతలక్ష్మి మేడం తెలుసు ఈ గ్రూప్ లో ఉన్న వాళ్ళలో, వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేను కొంతమంది దగ్గర వెస్టేజ్ గురించి చెప్తే నన్ను ఎంత చీప్ గా చూశారంటే అసలు జాయిన్ అవ్వకపోగా ఇంకా చీప్ గా మాట్లాడారు. నేనేం చేశానంటే తెలుసా, ఛీ అంత అవసరమా మనకి, ఐఎమ్ సారీ ఒక వర్డ్ మాట్లాడతాకి నేను ఇష్టపడిన అయినా మాట్లాడుతున్నాను. ఇంత బతుకు ఇంటి వెనకాల సచ్చాడు అనేది సామెత ఉంది కదా, ఏంట్రా వీళ్ళందరి చేత నేను ఎంత శబాష్ అనిపించుకునేవాడిని గతంలో, ఇప్పుడు వీళ్ళందరూ నన్ను ఇలాగ తీసి పడేస్తున్నారేంట్రా ఉప్మాలో కరివేపాకు తీసినట్టు, ఇంకా నేను ఎక్కడ సక్సెస్ అవుతాను అని ఒకానొక టైంలో, అంటే మంత్ ఆఫ్ మే ఆర్ జూన్ లో నేను సీరియస్ గా 2016 జనవరిలో, ఫిబ్రవరి మార్చి ఏప్రిల్ బాగానే ఉందండి. మే వచ్చేటప్పటికి కొంతమంది మాటలు నన్ను క్విట్ అయిపోదామా అన్నంత ఇదిగా వచ్చేసాయండి. అలాంటి సందర్భంలో నేను మా అప్లైన్ కాల్ చేశాను. ఆయన అన్నారు, ఏమన్నారంటే ఇప్పుడు ఈ కంపెనీలో లేరులేండి, ఆయన ఏమన్నాడంటే సార్ మీరు మీ ఆలోచన ఎవరో ఏదో అన్నారని మీరు నెగిటివ్ గా ఆలోచిస్తే మీరు గెలవలేరు. ప్రపంచం ఏదైనా మాట్లాడుతుంది, మీరు విని మైండ్కి ఎక్కించుకునే కొందరు మాటలు విని రెండో చెవిని వదిలేసేది కొందరు మాటలు, మీరు అన్ని తలకెక్కించేసుకుంటున్నారు. మీరు మేధావి వర్గానికి చెందిన వారు అనుకున్నాను, మరి అలాగే అనుకోమంటారా అన్న. నాకు అర్థమైపోయింది సార్ అన్న. ఓకే థ్యాంక్ యూ సో మచ్ అన్నాడు ఆయన. చూడండి, ఓ చెవితో వింటే ఈ చెవితో వదిలేయాలా లేకపోతే సబ్ కాన్షియస్ మైండ్ కి ఎక్కించుకోవాలనేది నిర్ణయించుకోవాలి అని చెప్పాడు. థింకింగ్ యువర్ ద ప్రాబ్లం, ఆలోచించే విధానం ఉండాలి అని చెప్పాడు ఆయన. అప్పుడు అర్థమైంది నాకు, 90 చెప్తారు, బేసిక్ గా మనం దాన్ని మైండ్ లోకి తీసుకోకూడదు అని అర్థమైపోయింది. ఎస్, ఎందుకంటే వాళ్ళ నుంచి మనకి కసి పెరగాలి, పట్టుదల పెరగాలి, అంకిత భావం పెరగాలి. ఏదేమైనా సరే నువ్వు అన్న చోట గెలిచి తీరాలి, అందరికి కనపడాలి, ఎప్పటికైనా సరే వాళ్ళు వస్తారు అనే భావంతో మనకి ఎస్తన్న వాళ్ళతో ముందుకు పోవాలి. ఆ విధంగా ఆలోచించాలి తప్ప ఎవరో ఏదో అన్నారని ఎవరో ఏదో చేస్తారని చూడకూడదు. అది తప్పే, ఇది తప్పే. ఎవరో ఏదో అన్నారంటే ముందుకు వెళ్ళాం, ఎవరో ఏదో చేస్తారంటే ముందుకు రాలే. ఈ రెండింటిని ఆలోచించడమే థింకింగ్ యు ఆర్ ద ప్రాబ్లం. ఇది ఎప్పుడూ కూడా ఆలోచించండి మై డియర్ ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి దీంట్లోనూ కూడా మంచి ఎగ్జాంపుల్ చెప్తాను. అదేంటంటే యువరాజ్ సింగ్ T20 మ్యాచ్ లో వరల్డ్ కప్ లో ఫ్లింట్ ఆఫ్ బౌలింగ్ లో 4-6 వేసినప్పుడు ఆయన అన్నాడు, నీ అదృష్టం కొద్దీ వెళ్ళి తప్ప నా బద్దులు కొట్టే అంత కెపాసిటీ నీకు లేదన్నాడు. ఇద్దరికి గొడవ జరిగింది. తర్వాత నెక్స్ట్ ఓవర్ 6 బంతులకు 6 సిక్స్లు కొట్టాడు. ఇప్పుడు ఫ్లింట్ ఆఫ్ కు బుద్ధి చెప్పాడా లేదా? ఎస్, మనం కూడా అలాగే ఉండాలి. ఆటగాడి యొక్క లక్షణం గెలుపోటములు దేవుడు నిర్ణయిస్తాడు. ఆట ఆడటమే మన లక్ష్యం, ఆటని ప్రదర్శించడమే మన లక్ష్యం. ఇప్పుడు నేను చెప్తున్నానండి, ఫ్లింట్ ఆఫే గనక అలా రెచ్చగొట్టకపోతే 6 బంతులకి 6 రన్లు 6 బంతులకి 6 సిక్స్లు ఆ రోజు వెళ్ళవు. ఆ రోజే కాదండి, ఆ తర్వాత మళ్ళీ ఇంకెప్పుడు వేయలేదు. మళ్ళీ అదే యువరాజ్ సింగ్ చాలా మ్యాచ్ ఆడాడు, వేయలేదు. అంటే ఫ్లింట్ ఆఫ్ రెచ్చగొట్టడం వల్ల వేసాడు అనమాట. కావాలంటే యూట్యూబ్ లో ఉంటుంది చూడండి, యువరాజ్ సింగ్ 6 సిక్సెస్ అని కొట్టండి, వచ్చేస్తుంది. 20 నిమిషాలు ఉంటుంది యూట్యూబ్, క్లియర్ గా గమనించండి. ఫ్లింట్ ఆఫ్ రెచ్చగొట్టాడు కాబట్టి కొట్టాడు. అంటే దీన్ని బట్టి నాకు అర్థమైంది, మనకు నో చెప్పే వాళ్ళే మనల్ని రెచ్చగొడుతున్నట్టు, మనల్ని చిరాకు తెప్పించే వాళ్ళే మనల్ని రెచ్చగొడుతున్నట్టు. ఇంట్లో ఉండొచ్చు, బయట ఉండొచ్చు, టీమ్ లో ఉండొచ్చు, ఫ్రెండ్స్ లో ఉండొచ్చు, రిలేటివ్స్ లో ఉండొచ్చు, నైబర్స్ లో ఉండొచ్చు. మొత్తం మీద వాళ్ళు లేకపోతే కనుక వెళ్ళాం. ఈవేళ నాకు 4 లక్షలు వస్తుందంటే మీ అందరి ముందు నేను చెప్తున్నాను, నా తొలినాళ్ళల్లో ఎవరైతే నన్ను డిస్కరేజ్ చేశారో, నాకు నో చెప్పారో, నన్ను వద్దన్నారో వాళ్ళ వల్లే నేను 4 లక్షలకు వచ్చానండి. ఈ రోజు నా వెన్నంటూ ఉండి నాతో నడుస్తున్న వాళ్ళ వల్ల అయితే కాదు, మళ్ళీ చెప్తున్నాను, వాళ్ళ వల్లే. వాళ్ళు ఎక్కడున్నా నేను వాళ్ళకి శిరస్సు ఉంచి పాదాభివందనాలు తెలియజేస్తున్నానండి. ఎందుకంటే ఇందులో ఉండటానికి వాళ్లే కారణం. దీంట్లో ఒక పట్టుదలతో, ఒక అంకిత భావంతో పనిచేస్తున్నానంటే వాళ్లే కారణం.
మీ అందరికీ తెలుసు, నన్ను ఇలాగ అంటారు అనుకుంటాం కదా ఎవరైనా. ఎస్, వాళ్ళ వల్లే. వాళ్ళు ఎక్కడున్నా బాగుండాలి, వాళ్ళు ఎక్కడున్నా దేవుడు ఆశీర్వాదం ఉండాలి, వాళ్ళే శిరస్సు వంచి పాదాభివందనాలు తయారు చేస్తున్నాను ఈ స్థాయికి తీసుకొచ్చిన వాళ్ళని మనస్ఫూర్తిగా మీ అందరి ముందు తెలియజేస్తున్నాను వాళ్ళకి. ఎందుకంటే వాళ్ళు నాకే కాదండి, మీ అందరికీ ఉంటారండి. థింకింగ్ యువర్ ద ప్రాబ్లం. ఆలోచించండి. తెలివి ఉపయోగించిన వాడు రాళ్ళు విసిరితే ఎవరైనా తిరిగి విసురుతాడు. తెలివిని ఉపయోగించేవాడు రాళ్ళు విసిరితే ఎవడైనా వీడి మీదకి, తెలివైన వాడు తెలివిని ఉపయోగించేవాడు ఆ రాళ్లతో గోడను కడతాడు.